నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం బరిలో 52 మంది అభ్యర్థులు తీరం దాటిన రెమాల్ తుఫాన్ బలమైన గాలులకు బెంగాల్ అతలాకుతలం తెలంగాణలో అకాల వర్షం బీభత్సం రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ జయ జయ హే తెలంగాణ ట్యూన్ పై చర్చ బెంగళూరు రేప్ పార్టీ కేసులో దర్యాప్తు వేగవంతం ఇవాళ పోలీసుల ఎదుట నటి హేమ జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు నిర్వహిస్తామన్న అమిత్ షా ఐపీఎల్ ఫైనల్స్ లో బోల్తా కొట్టిన హైదరాబాద్ మూడోసారి కప్పును ముద్దాడిన కోల్కతా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు 3 జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరిలో పురుషులు 2,88,189 మహిళలు 1,75,645 మంది ఉన్నారు .605 పోలింగ్ స్టేషన్లో 3,000 మందికి పైగా అధికారుల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాలుండగా అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలో 5 బూతుల్లో పోలింగ్ జరగనుంది అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్కు చేరుకుంటాయి జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపడతారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు సుధాకర్ చెప్పండి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ యొక్క ఎన్నికలకు మొత్తం సర్వం సిద్ధమైన చేస్తుంది మరి కాస్త ఈ యొక్క పోలింగ్ కూడా ప్రారంభం కాబోతుంది ఎందుకంటే ఇప్పుడు 8 కావస్తుంది 8 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుంది తర్వాత పోలింగ్ ఆల్రెడీ మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది దీంతో పాటు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 4,63,839 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చేసరికి 1,73,413 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 6 జిల్లాలు ఉంటాయి 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆర్ఓగా వ్యవహరిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి 227 పోలింగ్ బూత్లు ఉన్నాయి 296 బ్యాలెట్ బాక్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పట్టభద్రులు ఒక్కొక్కరు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పోలింగ్ లో మొత్తం 52 మంది అభ్యర్థులు వారి యొక్క అదృష్టాన్ని ఈ రోజు పరీక్షించుకొని ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి క్రమ సంఖ్యలో అర్థంగా చూస్తే 1 నుంచి 52 వరకు ఓటు కూడా వేయొచ్చు ఒక అంకె ఒకరికి ఉపయోగించాలి ఇంకొకరికి ఉపయోగించకూడదని చెప్పేసి నిబంధనలు కూడా పెట్టడం జరిగింది దీంతో పాటు ఆ ఓటు ఎవరికి వేసినా కూడా అట్లా ఒక్కటే
ఏదైతే పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ఉంటుందో, పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఉంటుందో, ఆ బ్యాలెట్ పేపర్ మీద ఒక్కొక్కరికి సంబంధించిన దాని మీద 1, 2, 3, 4 ఇట్లా 1 నుంచి 4 వరకు ఉంటాయి. 4 వరకు నా సంబంధించి ఏదైతే అంకెలు ఉంటాయో 52 మందికి 52, 1 నుంచి 52 వరకే రాయాలి. ఒకరికి రాసిన నంబర్ ఇంకొకరికి రాస్తే ఆ ఓటు చెల్లదు అని చెప్పేసి కూడా ఓటర్లు ఎన్నికల కేంద్రానికి పోవడంతో పాటు అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా అది అవగాహన అయ్యేటట్టు కూడా ఒక బ్యాలెట్ కూడా నమూనా కూడా తయారు చేసి ఎక్కడికి పోయినా ఓటర్లకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్ కానీ ఖమ్మం, నల్గొండ 3 జిల్లాలకు సంబంధించినట్టు చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించిన 2 అభ్యర్థులు ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. ఒకరు బీజేపీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సంబంధించిన రాకేష్ రెడ్డి, వీరిద్దరు వరంగల్ జిల్లాకు సంబంధించిన వారు. తీన్మార్ మల్లన్న ఆలియస్ చింతపట్ల నవీన్ ఇతను నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు. ఈ యొక్క ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంది. దీంతో పాటు మరొక 2 అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఒకతను హైదరాబాద్, మరొకతను నల్గొండకు సంబంధించిన ఈ యొక్క అభ్యర్థులు కూడా ప్రధానంగా పోటీలో ఉన్న అవకాశం కూడా ఉంది. 52 మందిలో చూస్తే ఈ 5 తప్ప మిగతా ఉన్నవారు కూడా నామమాత్రంగానే ఉన్నారని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం పెంచాలని చెప్పేసి కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరం చూస్తే ఈ సంవత్సరానికి కూడా ఓటింగ్ పెరగాలని చెప్పే ఉద్దేశంగానే కూడా వీరికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసిన పోలింగ్ శాతం కంటే ఇప్పుడు పెరగాలి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1,00,000 ఓట్ల నమోదు కూడా కాకపోవడంతో పాటు అదవుతుంది. ఎందుకంటే గత సంవత్సరం 5 లక్షల పైచిలకు ఓటర్లు ఉండగా ఇప్పుడు 4,63,000 మంది ఓటర్లు ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఓటింగ్ పెరిగితేనే ఎవరికైనా కూడా ఓటింగ్ శాతం కరెక్ట్ ఉంటుంది, ఎవరైనా కూడా ఇబ్బందులు లేకుండా గెలుపు ఓటర్ల పైన ఉంటాయని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది చూస్తే ఎందుకంటే గత 2021లో జరిగిన ఎన్నికల్లో 5,05,565 ఓటర్లు ఉండగా పోలైన ఓటింగ్ శాతం వచ్చేసి 3,87,969 ఓట్లు మాత్రం పోయాయి. కానీ ఇప్పుడు ఉన్న 4,60,000 ఓట్లు కాబట్టి ఓటింగ్ శాతం పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్కు ఇక్కడ ఉన్న అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వినిపించుకోవడం జరిగింది. గత కొద్ది రోజులు చూస్తే ఇటు 3 జిల్లాలకు సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన వారు కూడా అధినాయకత్వం మొత్తం ఈ యొక్క ఉప ఎన్నికల పైన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక్క ఉప ఎన్నిక కూడా మన జనగాం నియోజకవర్గానికి చెందిన పల్ల రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ, గతంలో ఎమ్మెల్సీ ఉన్న అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి అతను ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు ఈ యొక్క ఉప ఎన్నిక రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ వారు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే గతంలో ఉన్న టికెట్ వారిదే కాబట్టి వారికే యొక్క స్థానం దక్కాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కూడా వారి యొక్క ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా మాకే దక్కాలని చెప్పి వారు చేస్తున్నారు. బీజేపీ పార్టీ కూడా గతంలో కేంద్రంలో బీజేపీ వస్తుంది, మళ్ళీ ఇక్కడ బీజేపీ రావాలని చెప్పేసి వీరు కూడా అలానే చేసి మొత్తం యొక్క పార్టీకి సంబంధించి 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను కూడా బరిలో నిలిచి ప్రచారం కూడా ముమ్మరం చేయడంతో పాటు వీరికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మొత్తం ఉదయం నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఒక మొత్తం అన్ని వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన బాక్సులు ఏవైతే ఉన్నాయో మొత్తం యొక్క పోలింగ్ అయిపోయిన తర్వాత నేరుగా ఇవన్నీ నల్గొండ తీసుకుపోయి నల్గొండ ఒక దూరంలో మొత్తం భద్రపరచడానికి కూడా మొత్తం ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. Right, thanks for the update, Sudhakar. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిని విచారించనున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టేందుకు కోర్టులో ఇవాళ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షలో వెల్లడైంది. అయితే వారిలో నటి హేమతో కలిపి 8 మందిని ఇవాల్టి విచారణకు హాజరు కావాలని సిసిబి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
బెంగళూరు రేప్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన 6 నిందితుల్లో 5గురిని బ్యాంక్ ఖాతాలను పోలీసులు జప్తు చేశారు. ప్రధాన నిందితుడు లంకిపల్లి వాసు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. వారి ఖాతాలకు వచ్చిన నగదు వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇవాళ విచారణకు 5గురిని పిలువనున్నారు పోలీసులు. నటి హేమతో పాటు ఇంకెవరిని పిలిచే ఛాన్సెస్ ఉంది? శివాని, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి 27వ తారీఖు ఇవాళ ఏదైతే విచారణకు హాజరు కావాలనేసి ఇప్పటికే 41 సిఆర్పిసి కింద నోటీస్ అయితే ఇచ్చారు. నిందితులు ఎవరైతే 103 మందిలో 26 మందికి పాజిటివ్ రాగా ఈ 86 మందికి కూడా పోలీసులు నోటీస్ అయితే జారీ చేశారు. నోటీసులో భాగంగా టాలీవుడ్ కి సంబంధించి హేమతో పాటు కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశిరాయ్, రిషి చౌదరి, అలాగే ప్రసన్న, శివాని జైస్వాల్, వరుణ్ చౌదరి వీళ్ళందరూ కూడా హాజరు కావాల్సి ఉంటుంది ఏదైతే టాలీవుడ్ కి సంబంధించి. అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే రాజకీయంగా చూసుకున్నట్టయితే బుకీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వారి బ్యాంక్ ఖాతాలతో పాటు పలువురికి అయితే ఇప్పటికే ఏదైతే జిఆర్ ఫామ్ హౌస్ ఎవరైతే ఉందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి అతను కూడా దీనికి సంబంధించి స్పందిస్తారా లేదా. అలాగే ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. హెబ్బెగౌడ పోలీసులు జ్యుడిషియల్ కస్టడీ కోసం ఎక్కడెక్కడ నుంచి వీరికి డ్రగ్స్ సరఫరా అయింది, నగదు ఎవరి అకౌంట్ లో భారీగా నమోదైంది, అలాగే ఎవరైతే వాసు ఉన్నారో వాసు ఈ పార్టీ మొత్తాన్ని కూడా కండక్ట్ చేశారు కాబట్టి ఇతని అకౌంట్ లో భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగాయన్న ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే అతని బ్యాంక్ ఖాతాని కూడా ఇప్పటి వరకు కూడా పరిశీలించారు అధికారులు. ప్రస్తుతం ఈ కేసులో సిసిబి పోలీసులు, నార్కోటిక్స్ పోలీసులు సమన్వయంగా ఈ కేసును ఛేదిస్తున్నారు కాబట్టి ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కస్టడీకి తీసుకున్నట్టయితే డ్రగ్స్, అలాగే రేవ్ పార్టీ, అలాగే దీని ఉద్దేశం ఈ 3 ఆస్పెక్ట్స్ లో కూడా వీరిని విచారించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ డ్రగ్స్ కి సంబంధించి మూలాలు మాత్రం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిలో రణధీర్ అలాగే ఇంకొక వ్యక్తి ఇద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రేవ్ పార్టీ మొత్తం కూడా ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు సంబంధించినటువంటి వ్యక్తులే భారీగా పాల్గొన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలన్న కాన్సెప్ట్ తోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మొత్తం కూడా డ్రగ్స్ ఎరాడికేట్ చేయాలన్న కోణంలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఈ డ్రగ్స్ కి సంబంధించి పార్టీ ఏ చిన్న పార్టీ అయినా దొరికే ఛాన్సెస్ ఉంటాయన్న కోణంలోనే పార్టీ మొత్తాన్ని కూడా బెంగళూరుకి షిఫ్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శివాన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారును తగిలిపెట్టారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత తన కారును వైసీపీ కార్యకర్తలు తగులబెట్టారని కర్రి మహేష్ ఆరోపించారు. జనసేన తరఫున ప్రచారం చేస్తే తనపై వారికెందుకు అంత పగ అని ప్రశ్నించారు. జగన్ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా అంటూ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే తగలబెడుతున్నారా అని మండిపడ్డారు. గతంలోనూ అర్ధరాత్రి తమ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. తన కారును తగిలిబెట్టి రాక్షసార్థనం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 2:30 ఆ టైంలో మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని, పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్
రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్పై విరుచుకుపడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ ఆదివారం ఉదయం తీవ్ర తుఫాన్గా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దులో తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వరకు పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. తుఫాన్ దాటికి పశ్చిమ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్ అతలకుతలమవుతున్నాయి. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే తీర ప్రాంతం నుంచి దాదాపుగా 1,20,000 సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర, దక్షిణ పరిగణాల జిల్లాలకు నష్టం అధికంగా ఉండవచ్చని అంచనా. ఇక సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వాహక దళాలను అధికారులు సిద్ధం చేశారు. మరోపక్క తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో కొన్ని రైలు రద్దు చేశారు. అలాగే కోల్కతా విమానాశ్రయంలో 21 గంటల వరకు మొత్తం 394 విమాన సర్వీసులను రద్దు చేశారు. అటు బంగ్లాదేశ్ పై కూడా రెమాల్ ప్రభావం పడింది. దీంతో పేరా, మొగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన 10వ నెంబర్ సూచి జారీ చేశారు. కోక్స్ బజార్, చిట్టోగ్రామ్ పోర్టుల్లో 90వ నంబర్ హెచ్చరిక జారీ అయింది. ఇక సముద్రంలోని కెరటాలు సాధారణం కంటే 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ కారణంగా చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్లో కూడా విమాన సర్వీసులు రద్దు చేశారు. రెమాల్ ఇప్పుడిప్పుడే విడిచిపడుతుందో మరో 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశాపై ప్రభావం చూపుతుందని, ఈ కారణంగానే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోపక్క తుఫాన్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని సమీక్షకు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు కూడా హాజరయ్యారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. ఇక రెమాల్ విరుచుకుపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని తీవ్ర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, మాయపట్నం, సూరాడపేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలు పెరగడంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే పేర్కొంది. ఇవాళ 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణలో గాలి, వాన బీభత్సం 17 మంది ప్రాణాలను బలి తీసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలు కురుస్తుండగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ బీభత్సానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 8 మంది బలయ్యారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం తాండూరు మండలం కేంద్రంలోని ఇంద్రకల్ సమీపంలో ఆవుల కోసం నివసిస్తూ రేకుల షెడ్ కూలి 4 మృతి చెందగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే నియోజకవర్గంలో పిడుగుపాటుకు మరో 3 బలయ్యారు. తెలగపల్లి మండలం కేంద్రంలో 13 ఏళ్ల బాలుగు లక్ష్మణ్, బీజినపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామంలో గోపాల్ రెడ్డి, మరేడ్పల్లికి చెందిన వెంకటయ్య పిడుగుపాటుతో మృతి చెందారు. అలాగే మంతటి చౌరస్తా వద్ద కారులో కూర్చున్న వేణుగోపాల్పై రేకుల షెడ్పై ఉన్న ఇటుక ఎగురొచ్చి పడడంతో కారు గ్లాస్ గుచ్చుకొని మృతి చెందాడు. ఇలా ఒక్కరోజే పలు ప్రాంతాల్లో కురిసిన భీకర వర్షం, ఈదురుగాలులకి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
యాదాద్రి జిల్లాలోనూ ఈదురుగాలులు విరుచుకుపడడంతో ఇద్దరు బలయ్యారు. బొమ్మల రామం గ్రామానికి చెందిన నాగిరెడ్డి ధనుంజయులు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్కు బైక్పై వెళ్తుండగా బలమైన ఈదురుగాలులకు భారీ చెట్టు విరిగి వారిపై పడింది. దీంతో వెనుక కూర్చున్న నాగిరెడ్డి రామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ ధనుంజయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే హఫీజ్పేట్లోని సాయినగర్లో గాలివాన బీభత్సానికి 3 ఏళ్లు సమీద్ రషీద్ ప్రాణాలు కోల్పోయారు. ఓ ఇంటి 3 అంతస్తుల్లో రేకుల షెడ్ వేసి పైన ఇటుకలు పెట్టడంతో గాలివానకు రేకులు ఎగిరిపోయి ఇటుకలు పక్క ఇంట్లో ఉంటున్న చిన్నారి సమీద్తో పాటు రోడ్పై వెళ్తున్న రషీద్పై పడడంతో వీరు మృతి చెందారు. ములుగు జిల్లాలోనూ ఇలాంటి ప్రమాదాలు సంభవించాయి. చుట్టం చూపుగా వెళ్లిన గౌరీశంకర్, భాగ్యమ్మ ఉరుములు మెరుపులతో కూడిన గాలివానకు బలై తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. ఇకపోతే రాష్ట్రంలో ఓవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుంటే మరోవైపు భానుడు విరుచుకుపడుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న మరోసారి 46 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన్లో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా ఇదే మండలంలో బుద్దెల్పల్లిలో 46.1 డిగ్రీలు నమోదయ్యాయి. శ్రీశైలంలో వర్షం దంచికొట్టింది. శ్రీశైలం సున్నీల్పేటల లింగలగట్టులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి శ్రీశైలం ఆలయ పరిసరాలు, సుండిపేటలో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుండి ఉక్కపోతగా ఉన్న మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులతో భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షం కురవడంతో రేకుల షెడ్ కిందకు పరుగులు తీశారు. మరికొందరు భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు. ఎండ ఉక్కపోతకు గురైన స్థానికులు భక్తులు భారీ వర్షం పడడంతో కొద్దిపాటు ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం మొదలవ్వడంతో ముందస్తుగా విద్యుత్ అధికారులు శ్రీశైలం క్షేత్రంలో విద్యుత్ని నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట సిద్ధమవుతుంది. ఈ గీతానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో మరోసారి మార్పులు చేర్పులపై కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీలైనంత త్వరగా పాటకు ఫైనల్ మిక్సింగ్ చేయాలని కీరవాణి భావిస్తున్నారు. జయ జయ హే తెలంగాణ పాటను ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ 2003లోనే రాశారు. ముందు 4 చరణాలతో పాట రాసిన అందెశ్రీ 2009 నాటికి పూర్తి పాటను రూపొందించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఈ గీతం విశేష ప్రజా ఆదరణ పొందింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రచారంలో తడబడ్డారు. నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అధికార ఎన్డీఏ తరఫున ఆదివారం పట్నాలో ప్రచారం చేసిన ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఎన్డీఏ దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో గెలవాలని, నరేంద్ర మోదీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. అప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుందని, బీహార్ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అయితే అక్కడే ఉన్న నేతలు అప్రమత్తం చేయడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రసంగాన్ని సరిచేసుకున్నారు. మోదీ మరోమారు ప్రధాని కావాలనేది తన ఉద్దేశమని చెప్పారు. ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. టైటిల్ ఫైట్లో చేతులెత్తేసింది. అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై అభిమానులను నిరాశపరిచింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్ గా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టైటిల్ సమరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆ స్వల్ప స్కోర్ను కాపాడుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ విఫలం చేసింది. ఇక 114 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా
10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేష్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. కోల్కతా 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మొత్తం 29 ఓవర్ల పాటు మాత్రమే కొనసాగిన ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన ప్లే ఆఫ్ మ్యాచ్గా నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలవడం కోల్కతాకు ఇది మూడోసారి. కేకేఆర్ జట్టు గతంలో 2012, 2014లోనూ ఛాంపియన్గా అవతరించింది. విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు 20 కోట్లు, రన్నరప్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 13 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.